అద్దంకిగా మారాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధికారులను చేరుకోలేకపోవటం మరియు విపరీతంగా పెరిగిపోయిన ఎర్రచందనం స్మగ్లింగ్ సాధారణ పౌరుల పాలిట శాపంగా మారిందని ఈ మూడు సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ జైళ్ల శాఖ 6 సంవత్సరాల క్రితం చేసినట్లుగా అవినీతి మరియు రెడ్ టాపిజంను తనిఖీ చేయడానికి విభాగాధిపతులు ప్రత్యక్ష బాధ్యతలు వహించాలన్నారు. ఏసీబీ పట్టుకుని ఛార్జ్షీట్ చేసిన అధికారులను ఫీల్డ్ అసైన్మెంట్లలో నియమించకూడదని డిమాండ్ చేశారు. ఫైల్ క్లియరెన్స్ కోసం కాల పరిమితిని నియంత్రించాలి. సీనియర్ అధికారులతో కూడిన క్రియాత్మక నియంత్రణ, పౌరుల సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరహిత ప్రజా దర్బారులను ఉద్దేశపూర్వకంగా చేయాలని అన్నారు. అవినీతి అందుబాటులో లేకపోవటం మరియు రెడ్ టాపిజం నిర్మించబడకపోతే తెలంగాణ ప్రజలు బాధపడుతూనే ఉంటారని మరియు నిజమైన పురోగతి అస్పష్టంగానే ఉంటుందని తెలిపారు. కామన్ మ్యాన్ కి ఒక సర్వీసెస్ కానీ ఎనీ ఇష్యూస్ కదా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి, అంటే హెల్త్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, పోలీస్, మున్సిపల్ సర్వీసెస్ వీటన్నిటిలో చాలా బాధకాలు, ప్రతిబంధకాలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ లైఫ్ స్టైల్, జీవన శైలి ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. సో దీనిలో మేము చాలా ఇష్యూస్ టేకప్ చేస్తాం. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇప్పుడు కరప్షన్ అంటే సరే, కాళేశ్వరంలో కరప్షన్ ఏందా లేదా అనేది అవన్నీ పెద్ద ఇష్యూస్. దాని గురించి కరప్షన్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ సొసైటీ. కానీ మేము ఇప్పుడు ప్రస్తుతం టార్గెట్ చేస్తుందంటే పెట్టి కరప్షన్, చిన్న చిన్న కరప్షన్, కామన్ మ్యాన్. తెలంగాణ నుంచి బీబీ గోపీనాథ్, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ మాట్లాడుతాను. ఈరోజు మా ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కామన్ మ్యాన్కి దైనందిన కార్యక్రమాల్లో గవర్నమెంట్ ఆఫీసులో పెట్టి కరప్షన్ను ఎలా తగ్గించాలి, ఎలా రూపుమాపాలి దాని మీద మేము కొన్ని సజెషన్స్ గవర్నమెంట్కి చేసాం. చాలాసార్లు మేము లెటర్స్ రాసాము. వీటి మీద కాంక్రీట్ యాక్షన్ తీసుకోవాలని మేము కొన్ని సజెషన్స్ గవర్నమెంట్కి